అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. దానిలో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడి తీర్పు తీర్చేవాళ్ళు బయలుదేరారు. వీళ్ళ మీద నీతివంతుల్లాగా ఆమె కనపడింది. వీళ్ళకి రాళ్ళు పూసుకొచ్చారు. ఓహో నేను కొడదా అని ముందుకు ఊగుతూ వచ్చారు వీళ్ళ మీద పవిత్రులాగా. చివరికి ఆమె యేసు ప్రభు దగ్గర చేరింది. యేసు ప్రభు పాదాల ముందు పడిపోయింది. అప్పుడు యేసు ప్రభు వారందరితో ఒకే మాట మాట్లాడతాడు. ఏమని? మీలో ఏ తప్పు లేనివాడు, నీతిమంతుడైన వాడు ముందుగా రాయవేయండి ఆయన మీద, నేను కూడా రాయేస్తా అన్నాడు. ఒకడు మొఖాలు ఒకడో చక్క చూసుకుని ఇట్టిట్టిట్ట అందరూ పాపులేనయ్యా, ఇంకెవడు రాయేస్తాడు? పాపుల్ని రక్షించలేరు. పాపం లేనివాడు మాత్రమే పాపిని రక్షించగలడు. ఇక్కడ పాపం లేనివాడు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. పాపం లేనివాడు ప్రియులారా దేవునికి స్తోత్రం. అందరూ ఆ మాట, యేసు ప్రభు ఆ మాట, పాపం లేనివాడు ముందుగా రాయి వేయమని అన్నప్పుడు ఒకరు ముఖం ఒకరు చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి పడుకోబడ్డారండి. రాళ్ళు అక్కడ పడేసి దేవునికి స్తోత్రం. నీతిమంతుడు యేసయ్య శిక్షించాలి కావని శిక్షించాల. పాపం లేని దోషం లేని నీతిమంతుడని యేసయ్య నేను కూడా నిన్ను శిక్షించనమ్మా అని ఒక్క మాట చెప్పిపోయాడు ఆమెకి. ఏంటి ఆ మాట అంటే, ఇక నుండి నీవు పాపం చేయకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు రక్షించబడ్డావు. నువ్వు ఇక నుంచి పాపం చేయక. అంతకుముందు పాపాలన్నీ ఏమైపోయినాయి? శిక్ష అనుభవించారు కదా. అది మనకు బదులుగా దేవుడు శిక్ష అనుభవించాడు సిలువ పైన. ప్రియులారా దేవునికి స్తోత్రం. అది మన రక్షణకు ఆధారం. మన రక్షణకు ఆధారం యేసు ప్రభువారే. ఇంకా రెండో వాళ్ళు ఎవరు లేరు.